ఇక నెక్స్ట్ ప్రోమోలో రామలక్ష్మి పని చేసుకుంటూ ఉండగా అంతలో శౌర్య వెనకాల నుంచి వెళ్లి హక్ చేసుకుంటాడు. ఎవరు అనుకొని కంగారు పడుతూ శౌర్యని చూసి ఇప్పుడు మీకు ఏం కావాలంట అని అడుగుతుంటుంది. శౌర్య రామ దగ్గరికి వెళ్తూ ఏం కావాలంటే అని అంటూ ఉండగా మిమ్మల్ని అని శౌర్యని వెనక తోసేసి రామ పరిగెడుతూ ఉండగా కానీ శౌర్య రామాని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ప్రేమగా దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో అక్కడికి శ్రీను వెంకట్రావుని నాన్న రా అని చేపట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు. అబ్బబ్బా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు వాయిస్లు విన్నా రామ శౌర్య ఇద్దరు కంగారు పడుతూ బెడ్ వెనక్కి వెళ్లి దాక్కొని చూస్తూ ఉంటారు. ఇద్దరు ఉన్నారని గమనించుకోకుండా వెంకట్రావు ఏంటి ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని నన్ను ఇక్కడికి రాకొచ్చావు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. మావయ్య తాగింది దిగిపోయి కిషోర్ మావయ్య లేచారంటే అని శ్రీను అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆజ్యమంలో తాళి కట్టేంత వరకు మీ మావయ్య లెగడు, బావగారు తాగే మందులో మత్తు కలిపేశా అని వెంకట్రావు శ్రీనుకి చెప్తూ ఉండగా ఇక రామ శౌర్య ఇద్దరు ఆ మాట విని షాక్ అయిపోతూ ఇది అన్యాయం మావయ్య అని అరుస్తూ ఉంటారు. ఇక శ్రీను వెంకట్రావు వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉండగా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ముందు ఏమవుతుందో అదే ఆలోచించండి అని రామలక్ష్మి అంటూ ఉండగా ఏం చేస్తాం ఎంత చెప్పినా వినట్లేదు, ఆజును అమెరికా తీసుకువెళ్తా అంటున్నారు అని శ్రీను చెప్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి హెల్ప్ అని వెంకట్రావు అడగటంతో ఇక రామ శౌర్య వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఆజును శ్రీనుని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేసి తీసుకెళ్లి పందిట్లో కూర్చోపెడతారు. జానకి రఘురాం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సంతోషంగా చూస్తుంటారు. మరోవైపు కిషోర్ మత్తులోనే ఉంటాడు. ఇక రామ శౌర్య మాత్రం చాలా టెన్షన్ పడుతూనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఆజ్య శ్రీను పెళ్లి జరుగుతుందా లేక కిషోర్ లేచి వచ్చి పెళ్లి ఆపేస్తాడా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్.